హలో అందరికీ ఈజీ స్కాలప్ డిజైన్ మేకింగ్ ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా వీడియోలో చూస్తే మనకు అర్థమైపోతుంది అండ్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని మనం ఈజీగా స్కాలప్ చేసుకోవచ్చు, శారీకి మనీ సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. స్కాలప్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు మిషన్, బకరం అండ్ ప్లెయిన్ శారీ అండ్ ప్లెయిన్ అయినా ఏదైనా మన ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజర్, టేప్, థ్రెడ్, 2 సిల్క్ థ్రెడ్స్ పడతాయి అండ్ మార్క్ చేసుకోవడానికి ఇంకా చాక్ పీస్ అండ్ నెక్స్ట్ డ్రా చేసుకోవడానికి బాటిల్ క్యాప్ అనమాట. ఫస్ట్ అయితే బకరం తీసుకొని 1 or 1.5 ఇంచ్ అలా మార్క్ చేసుకొని మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. బకరం లేకపోతే స్టిచ్ అనేది సరిగా రాదనమాట. బకరం ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ కట్ చేసుకున్న బకరాన్ని శారీకి మనం అటాచ్ చేసుకోవాలి. శారీకి ఇలా పెట్టేసి మనం ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది. ఒకవేళ అలా అవ్వట్లేదు అంటే మనం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అయితే నార్మల్ ఫ్యాబ్రిక్స్ అయితే స్టిక్ అయిపోతాయి ఐరన్ చేస్తే. నేను తీసుకుంది స్పేస్ సిల్క్ శారీ కాబట్టి అస్సలు స్టిక్ అవ్వలేదన్నమాట. నేను ట్రై చేసి చూశాను, ఇంకా అవ్వట్లేదని చెప్పేసి నేను ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. దీనివల్ల మనకి ఇంకా క్లాత్ అనేది కదలదు, బకరానికి స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఒక బాటిల్ క్యాప్ తీసుకొని మనం షేప్స్ అనేవి డ్రా చేసుకోవాలన్నమాట. నేనైతే బాటిల్ క్యాప్ కొంచెం పెద్ద సైజే చూస్ చేసుకున్నాను. చిన్నది ఎందుకు వద్దనుకున్నానంటే నేను కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఒకేసారి నేను చిన్న చిన్న కర్వ్స్ అనేవి తిప్పుతానో లేదో అని చెప్పేసి కొంచెం పెద్ద సైజే చూస్ చేసుకున్నాను. డ్రా చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. అండ్ 0 అండ్ సెలెక్టర్ వచ్చేసి C పైన అండ్ లెంత్ వచ్చేసి మనం 0 పైన సెట్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి జిగ్జాగ్ స్టిచ్ అనేది కొంచెం దగ్గరగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. అండ్ మనం షేప్స్ డ్రా చేసుకున్నాం కదా, సేమ్ దానిపైననే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. దానికి తగ్గట్టు మనం ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం కొంచెం స్లోగా క్లాత్ని మూవ్ చేసుకుంటా, కొంచెం స్టిఫ్గా పట్టుకొని మూవ్ చేసుకుంటా సేమ్ అదే లైన్ పైన మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒకసారి వేసినప్పుడు స్టిచ్ అనేది ఇలా వస్తుంది, మళ్ళీ మనం సెకండ్ టైం వేసినప్పుడు దానిపైననే కొంచెం థిక్గా వస్తుంది అనమాట. నేను మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్ అనేది మనకి నార్మల్గానే వస్తుంది, అంటే కొంచెం పల్చగా వస్తుంది కదా. మనం సెకండ్ టైం మళ్ళీ దానిపైననే వేస్తే మనకి కొంచెం థిక్గా వచ్చి మనకి కట్ వర్క్ అనేది చాలా నీట్గా కనపడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం క్లాత్ని కొంచెం స్లోగా మూవ్ చేస్తూ ఉండాలి, అప్పుడే కొంచెం దగ్గరగా స్టిచ్ అనేది వస్తుంది. కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం స్టిచ్ అనేది దూరం వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను సెకండ్ టైం దానిపైన వేస్తున్నప్పుడు నాకు కొంచెం థిక్గా అనిపించింది. మీకు కూడా వీడియోలో క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఒక్కసారి వేసిన దానికి అండ్ దానిపైన సెకండ్ టైం వేసిన దానికి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇది స్టిచ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది, అసలు బోర్ ఏం కొట్టదు, చాలా నీట్గా కూడా అనిపిస్తుంది. మనకి శారీ లుక్ అంతా మారిపోతుంది దీనివల్ల. ఇలా మనం శారీకి కట్ వర్క్ చేసుకోవచ్చు ఈ మిషన్ పైన. బట్ ఇది చేయటం అంత ఈజీ ఏం కాదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. నాకైతే 5 days పైననే పట్టింది, ఎందుకంటే నేను ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలో ఒక 1 or 1.5 hour మాత్రమే స్పెండ్ చేస్తాను. ఎక్కువ టైం నేను తీసుకోను అనమాట. మా పిల్లలు ఆ టైంలోనే పడుకుంటారు కాబట్టి నేను ఆ టైంలోనే స్టిచ్ చేస్తూ ఉంటాను. సో ఇలా మనం ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం క్లాత్ని మూవ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను ఫ్రేమ్ లేకుండా ట్రై చేశాను కానీ నాకు అంత బాగా రాలేదనమాట. సో నేను ఫ్రేమ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను. ఫ్రేమ్ ఉండడం వల్ల బిగినర్స్కి క్లాత్ అనేది జారిపోకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఫ్రేమ్ లేకుండా అయితే మనం కొంచెం క్లాత్ని హ్యాండ్స్తోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. నాకు అనిపించింది ఏంటంటే బిగినర్స్కి అయితే మనకి ఫ్రేమ్ ఉంటేనే సెట్ అవుతుంది, అంటే ఫూట్ ఉంటేనే సెట్ అవుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అనిపించింది. సో ఇక్కడైతే కట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా, చాలా నీట్గానే వచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ. అండ్ ఇక్కడ పైన దారాలు అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ మనం కట్ చేసుకోవాలన్నమాట. చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఏం పర్వాలేదన్నమాట, అడ్జస్ట్ అయిపోవచ్చు. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ అయితే అయిపోయింది, మిగతా అంతా నాకు బాగానే నచ్చిందనమాట. ఇలా శారీ మొత్తం కట్ వర్క్ చేస్తే చాలా నీట్గా కూడా ఉంటుంది, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఏం కాదు. ఇంకా నీట్గా ఉంది కదా. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ సేమ్ ఒక మళ్ళీ బకరం కట్ చేసుకొని మళ్ళీ శారీకి అటాచ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట, కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మళ్ళీ బాటిల్తో గీస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, అదేంటంటే బకరంని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దానిపైన బాటిల్ షేప్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న బకరంని మనం శారీ పైన పెట్టేసి మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఇంకొక ప్రాసెస్. ఒకవేళ అలా
కాదు ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు చెప్పడానికి అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. బాటిల్ క్యాప్తో ప్రతిసారి అవసరం లేకుండా ఇలాంటి ఒక షేప్ ఒకటి డ్రా చేసి కట్ చేసి పెట్టుకుంటే మనం దీన్నే యూస్ చేసుకోవచ్చు ప్రతిసారి షేప్స్ డ్రా చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏంటి ఇంకేముంటుంది, మళ్ళీ స్టిచ్చింగే ఉంటుంది. అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ చూడండి, నాకు ఇందాకడికంటే ఇప్పుడు కొంచెం నీట్గా కూడా వచ్చింది. దీనికి చాలా అంటే చాలా టైం తీసుకుంటుందండి స్టిచ్ అవ్వడానికి. అంత ఈజీ ఏం కాదు, అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు, చాలా టైమే పడుతుంది. చాలా ఓపిక్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నంత సింపుల్గా అయితే ఏముండదు. సో చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ సెకండ్ టైం స్టిచ్ చేశాక నాకు ఇందాకడికంటే ఇప్పుడు చాలా నీట్గా వచ్చింది. ఎందుకంటే ఒకసారి ప్రాక్టీస్ కూడా అయిపోయింది కాబట్టి నీట్గా వచ్చేసింది. సో ఇలా మనం శారీ మొత్తం మనకి ఎంత మీటర్స్ స్టిచ్ చేయాలనుకుంటామో అన్ని మీటర్స్ మనం ఇలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. డే బై డే నాకు కూడా కొంచెం ఓపిక అనేది తగ్గిపోయిందనమాట. నేను అసలు ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా నేను 5 days కంటిన్యూగా స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను. తర్వాత మాత్రం ఒక్కరోజు రెస్ట్ తీసుకొని తర్వాత కటింగ్ అయితే చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం సెలెక్టర్ వచ్చేసి ఏ పైన, లెంత్ వచ్చేసి 3 పైన అలా పెట్టుకొని మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేసామో అండ్ ఎక్కడైతే స్టిచ్ని ఎండ్ చేసామో అక్కడ ఒక చిన్న డబల్ కుట్టు వేసుకోవాలి. మనకి థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయన్నమాట దీనివల్ల. సో ఫైనల్గా 5 days తర్వాత నా శారీ కట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. చూడటానికి అయితే చాలా సూపర్గా వచ్చింది, నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో బకరం అండ్ సారీ ఉంటుందిగా పార్ట్, దాన్ని మనం నీట్గా కట్ వర్క్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా థ్రెడ్స్ అనేవి మనం కట్ కాకుండా జస్ట్ ఓన్లీ బకరం ఆ షేప్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. చూస్తుంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను ఇంత ఈజీ ప్రాసెస్ కాదు అని ఎందుకన్నాను. ఒకదాని తర్వాత ఒకటి చాలా ఓపిక్గా నీట్గా చేసుకుంటేనే మనకి శారీ కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. అండ్ పైన థ్రెడ్స్ కూడా మనం అలాగే కట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మనకి శారీ లోపల కూడా బకరం పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తాను, క్లియర్గా చూడండి. కట్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ సేమ్ అలానే లోపల బకరం పార్ట్ ఉంది కదా, సేమ్ దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. నేను శారీ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి. ఇలా కట్ వర్క్ చేసినందుకు ఒక శారీకి 1000 నుంచి 1200 వరకు తీసుకుంటున్నారు. నిజంగా తీసుకోవచ్చండి, ఎందుకంటే దీని వెనకాల అంత కష్టం అయితే ఉంటుంది. సో కట్ వర్క్ అయితే ఇలా అవుతుంది అనమాట. సో ఇలానే శారీ మొత్తం మనం నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే అగరబత్తి ఆర్ షోల్డరింగ్ రాడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం కట్ చేసిన కట్ వర్క్ అంతా నీట్గా మనం దగ్గరికి అని చెప్పేసి కాల్చుకోవాలి. దీనివల్ల మనకి శారీ అనేది నీట్గా అవుతుంది అండ్ థ్రెడ్స్ అనేవి బయటికి రావు. అండ్ కట్ వర్క్ అనేది దీనివల్లనే మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు, మనకి బకరం కాలడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది అగరబత్తితోని. అండ్ నేను ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే షోల్డరింగ్ రాడ్ అయితే ఆర్డర్ చేశాను. దానివల్ల నాకేమన్నా తొందరగా వర్క్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి. ఇదైతే చాలా అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు, మీరు కంగారు పడి స్టార్ట్ చేయకండి. కొంచెం ఓపిక్గా చేసుకోగలము అనుకుంటేనే స్టార్ట్ చేయండి. నా సజెషన్ అయితే అదే అన్నమాట. కానీ కొంచెం ఓపిక పడితే మాత్రం మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు స్కాలపింగ్. అండ్ మన దగ్గర అయితే ఈ యొక్క ఉషా జనమే అల్లూరి డిఎల్ఎక్స్ మిషన్ ఉంటే మాత్రం మనం చాలా రకాలుగా యూజ్ అవుతుంది, చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫైనల్లీ శారీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఆఫ్టర్ 1 week. కానీ ఇంత కష్టం తర్వాత ఈ శారీ ఎంత బ్యూటిఫుల్గా అయితే అయిపోయిందో నాకైతే మస్తు నచ్చింది. అండ్ నేను ఈ బ్లౌజ్ కూడా కట్ వర్క్ పెట్టించాను కాబట్టి బాగా సెట్ అయింది అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మీరు కూడా స్కాలప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ శారీకి తగ్గట్టు మనం థ్రెడ్ సెలెక్ట్ చేసుకుంటే దాని లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. అండ్ ఉషా జనమే మిషన్ గురించి కూడా నేను ఫుల్ వీడియో అయితే చేశాను, నచ్చితే ఆ వీడియోని కూడా చూడండి. ఓకే, బాయ్.